హలో లెర్నర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టైప్స్క్రిప్ట్లో ఉన్న బిల్ట్ ఇన్ టైప్స్ గురించి నేర్చుకుందాం. ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి. మనకి టైప్స్క్రిప్ట్లో వచ్చేసి 3 ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బూలియన్ అండ్ నంబర్ అండ్ స్ట్రింగ్. సో ఈ 3 థింగ్స్ మనకి జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ అయి ఉంటాయి. కొన్ని స్పెషల్ టైప్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోస్ నేర్చుకుందాం. బట్ ఈ వీడియో మాత్రం మనం ఈ 3 థింగ్స్ పైన ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బూలియన్ వాల్యూ. బూలియన్ అంటే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ ఈజ్ ఆఫ్ బూలియన్ అంటే ఈదర్ ఇట్ కెన్ టేక్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఈ రెండు వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూ మాత్రమే ఆ వేరియబుల్ తీసుకోగలదు. సో అందుకే బూలియన్ అంటాం. సో ఈదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ప్రతి టైప్కి. బట్ ప్రస్తుతానికి కాంటెక్స్ట్ ఫిల్ చేయడం ట్రై చేస్తున్నాం. సో అదేనంట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, జనరల్గా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నట్టు. లైక్ ఇక్కడ చూస్తే మనకి ఒక ఎగ్జాంపుల్, ఇది ఎడ్జ్ ప్రోగ్రామింగ్ ఒక స్ట్రింగ్. సో ఇక్కడ మనకి చూస్తే జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అంటే జనరల్గా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నట్టు. మనకి ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ ఎలాగ ఉంటాయో జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్లో మనం దాన్ని స్ట్రింగ్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి నంబర్స్. సో అంటే ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడానికి స్ట్రింగ్ ఎలా అయితే ఉందో, నంబర్స్ రిప్రజెంట్ చేయడానికి నంబర్ అనే ఒక టైప్ ఉంది. సో ఎగ్జాంపుల్ లైక్ 73 కానీ ఆర్ సమ్ 42. సో ఏదైనా నెంబర్ కావచ్చు. మనకి జావా స్క్రిప్ట్ ఆర్ సి++ ప్రోగ్రామింగ్ ఆర్ జావా ప్రోగ్రామింగ్లో నంబర్లో సబ్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇంటీజర్స్ అని, ఫ్లోటింగ్ నెంబర్స్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ మనకి టైప్ స్క్రిప్ట్లో వచ్చేసి అలాంటి స్పెషల్ కేటగిరీస్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నెంబర్ అన్నట్టు. వాటి కూడా మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనం బూలియన్ వాల్యూ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ వద్దాం. లెట్స్ సే కాన్స్టెంట్ ఈస్ బూలియన్. ఓకే, మనం దాన్ని బూలియన్ని ట్రూ అని డిక్లేర్ చేద్దాం. ఓకే, console.log ఈస్ బూలియన్, దాన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఇది ఈ కాన్స్టెంట్స్ లెట్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మనం రైట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్లో ఏమైతే అర్థం చేస్తున్నామో ఆ వాల్యూ మీద ఫోకస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్కి ట్రూ అని అసైన్ చేస్తాను. సో మనం ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి కన్సోల్లో ట్రూ అని వస్తుంది. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. నోడ్ index.ts ఇక్కడ చూసేస్తే మనకి ట్రూ అని వచ్చేసింది. సో అది బూలియన్. సో బూలియన్లో మనం ఇంకో వాల్యూ కూడా ఉందని కదా, వచ్చేసి ఫాల్స్. ఈస్ ఫాల్స్, ఈస్ ఫాల్స్, లెట్స్ అస్యూమ్ ఈస్ ఫాల్స్. ఓకే, ఇలా ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, కన్సోల్లో ఫాల్స్ అని వచ్చేస్తుంది. సో ఇవి యాక్చువల్లీ మనం ఇంగ్లీష్లో యాక్చువల్లీ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ జావా స్క్రిప్ట్లో వచ్చేసి వీటిని బూలియన్ వాల్యూస్ అంటారు. సో అది బూలియన్ ఎగ్జాంపుల్. దీన్ని ఎక్కడ యూస్ చేయొచ్చు జనరల్గా అంటే, లెట్స్ అస్యూమ్ మనం ఏదైనా ఒక సమ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం, అందులో ఆ స్టేటస్ యాక్టివ్లో ఉందో లేదో తెలియదు అనుకో, అంటే అకౌంట్ యాక్టివ్ ఇన్యాక్టివ్ స్టేటస్లో అలా ఉంటుంది కదా. సో అట్లాంటి కేసెస్లో ఇట్లాంటి వేరియబుల్స్ యూస్ చేసి మనం స్టోర్ చేస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్ లెట్స్ మనం ఏదైనా ఒక అకౌంట్ తీసుకున్నాం అంటూ, లెట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ ఎనీ అదర్ అకౌంట్ అలా తీసుకొని వాళ్ళు డేటాబేస్లో ఎలా మెయింటైన్ చేస్తారు, ఈజ్ యాక్టివ్ అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. ఆ ఈజ్ యాక్టివ్ ఫీల్డ్లో ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అన్నట్టు. సో అంటే ఇప్పుడు మీకు మనకేం తెలుస్తుంది, ఈజ్ యాక్టివ్ ఫీల్డ్ ఈదర్ ఇట్ కెన్ టేక్ ట్రూ ఆర్ ఈదర్ ఇట్ కెన్ టేక్ ఫాల్స్ అన్నట్టు. సో ట్రూ ఉంటే అకౌంట్ యాక్టివ్లో ఉందని అర్థం, ఆర్ ఇది ఫాల్స్ అంటే అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉందని అర్థం. సో అలాంటి కేసెస్లో బూలియన్స్ మనం వాడతాం. రైట్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి బిల్ట్ ఇన్ టైప్స్లో స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, స్ట్రింగ్స్ అంటే లైక్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాం. సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తే మనం console.log ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ చేసాం. యాక్చువల్లీ అది స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఈ కోడ్స్లో చూసారా, ఈ స్టార్టింగ్ కోడ్ అండ్ ఎండింగ్ కోడ్, ఈ మధ్యలో ఉండదాన్ని మనం స్ట్రింగ్ అంటాం.
సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం యాక్చువల్లీ నోడ్ index.ts అంటే ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయ్యేది. సో అంటే కాన్స్టెంట్ ఛానల్ నేమ్ ఈక్వల్ టు సమ్ ఎడ్జ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఈ ఛానల్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ టైప్ వేరియబుల్ అనుదాం. సో మనకి కన్సోల్ లాగ్ చేస్తే ఛానల్ నేమ్ మనకి ఇప్పుడు మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది, ఛానల్ నేమ్ ప్రింట్ అయిపోతుంది. సో అవి స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ అంటే స్పెషల్గా ఏం లేదు, జస్ట్ ఈ కొటేషన్ మార్క్స్ మధ్యలో ఉండే ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ స్ట్రింగ్స్ అంటారు అంతే. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి నంబర్స్. సో నంబర్ అనేది మ్యాథమెటికల్గా తీసుకున్నా లేదంటే జనరల్ టర్మ్స్లో తీసుకున్నా నంబర్స్ అంటే ఇంటీజర్స్ కానీ లేదంటే సమ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటిని నంబర్స్ అంటాం. మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాం. లెట్స్ కాన్స్టాంట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, లెట్స్ ఏజ్. ఓకే, ఏజ్ వచ్చేసి లెట్స్ 23 years ఆర్ 24 years అని అలా అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఏజ్ అనే ప్రాపర్టీ వచ్చేసి మనకి 24 వాల్యూ అసైన్ చేసాం. సో ఇప్పుడు ఈ ఏజ్ని ఏమంటారు, ఈజ్ ఆఫ్ టైప్ నంబర్ అంటారు. సో కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ మనకి ప్రింట్ చేసేస్తే ఇక్కడ మనకి 24 వచ్చేసింది. సో అంటే ఏంటిది, ఇప్పుడు ఏజ్ అనేది నంబర్ కాబట్టి మనకు ఏజ్ ప్రింట్ అయిపోయింది. సో యాక్చువల్లీ దీనిలో టైప్స్క్రిప్ట్లో మనం చెప్పాము యాక్చువల్లీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే పాయింట్ డెసిమల్స్ అలా ఉండే నెంబర్స్ని కూడా నంబర్స్ అని అంటాం. అంటే వాటికి స్పెషల్ టైప్ ఏం లేదు. లైక్ బ్యాలెన్స్, లెట్స్ అస్యూమ్ బ్యాలెన్స్ అని నా దగ్గర లెట్స్ 100.45 అలా ఉన్నాయి అనుకోండి, రూపీస్ 100 రూపీస్ అండ్ 45 పైసలు ఉన్నాయి. సో ఇది కూడా యాక్చువల్లీ ఒక నంబర్ టైప్ అంటాం. సో బ్యాలెన్స్ ప్రింట్ చేస్తే మనకి 24 వచ్చేసి ఫస్ట్ ఏజ్ అండ్ బ్యాలెన్స్ వచ్చేసి 100.5. సో వీటిని యాక్చువల్లీ నంబర్స్ అంటారు. సో అది నంబర్స్ అన్నట్టు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం యాక్చువల్లీ మళ్ళీ ఇటరేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం డిక్లేర్ చేసింది ఏంటిది, బూలియన్. వచ్చే బూలియన్ ఏమంటాం మనం, ఈస్ బూలియన్ ఈక్వల్ టు వచ్చే ట్రూ. ఓకే, ట్రూ అనే వాల్యూ వస్తుంది చేస్తాం. నెక్స్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, కాన్స్టాంట్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని పెట్టేసాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెట్స్ అస్యూమ్ ఏజ్, లెట్స్ అస్యూమ్ 24 years అనుకుందాం. సో ఇక్కడ అన్నీ చూస్తే మనకి మనం టైప్స్ ఏం డిక్లేర్ చేయలేదు, బట్ టైప్ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా మనకు రైట్ సైడ్లో ఉన్న వాల్యూని దీనికి ఆ టైప్ అని అసైన్ చేసేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ట్రూ ఉంది కాబట్టి ఈ బూలియన్ వచ్చేసి ఈజ్ ఆఫ్ ట్రూ అన్నది ఇక్కడ చూసారా మనకి కాన్స్టాంట్ బూలియన్ ట్రూ అని వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి కాన్స్టాంట్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని వచ్చేసింది, అదొక స్ట్రింగ్ టైప్ వాటి. ఇక్కడ కాన్స్టాంట్ ఏజ్ చూసేస్తే మనకి ఇక్కడ నంబర్ వచ్చేసింది 24 అని. సో అంటే జనరల్గా టైప్ ఇన్ఫరెన్సింగ్ అని మనం ప్రీవియస్ వీడియో నేర్చుకున్నాం కదా, నీకు రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని అది గెస్ చేసి, అంటే గెస్ కూడా కదా, ఇట్లా రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూకి అది ఇన్ఫరెన్స్ చేసుకుంటాం అన్నట్టు. అది ఏ టైప్ వాల్యూ దానికి ఆటోమేటిక్గా చేసేసుకుంటాం అన్నట్టు. యాక్చువల్లీ దీన్ని మనం డిక్లేర్ కూడా చేయొచ్చు. ఎలా అంటే బిల్ట్ ఇన్ టైప్స్ అని చెప్పాను కదా, బూలియన్ అని ఉంటుందని. సో ఇలా డిక్లేర్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్స్ వచ్చేసి స్పెషల్గా ఏం లేదు, స్ట్రింగ్ అంతే టైప్స్. నంబర్స్ కూడా స్పెషల్గా ఏం లేదు, నంబర్. సో ఇక్కడ చూస్తే మనకి మనం డిక్లేర్ చేసింది ఒక వేరియబుల్స్ అంటే ఏంటి మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. బట్ ఇక్కడ సింటాక్స్ వస్తే సంథింగ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, దాని టైప్ డిక్లేర్ చేయాలంటే కోలన్ టైప్ చేసి దాని నెక్స్ట్ అదేం టైప్ డిక్లేర్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈజ్ బూలియన్ వచ్చేసి టైప్ బూలియన్, ఛానల్ నేమ్ వచ్చేసి టైప్ స్ట్రింగ్, ఏజ్ వచ్చేసి నంబర్, ఇలా డిక్లేర్ చేయాలి. సో ఇలా ఎందుకు డిక్లేర్ చేయాలి అని అంటే మనకి కంపైల్డ్ లాంగ్వేజెస్లో ఉండే బెనిఫిట్ ఏదన్నట్టు కంపైల్ టైమ్ సేఫ్టీ అంటారు. అంటే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ తక్కువ వచ్చేయడానికి చూడడానికి ఇది మనకి హెల్ప్ చేస్తాను. సో అది ఎలా హెల్ప్ చేస్తాను చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక ఛానల్ నేమ్ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి నేను స్ట్రింగ్ అని డిక్లేర్ చేశాను.
ఇప్పుడు ఆ ఛానల్ నేమ్కి నేను అసైన్ చేసేటప్పుడు వాల్యూస్ ఓన్లీ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే అసైన్ చేయగలను. లెట్స్ నేను ఛానల్ నేమ్కి 23 అలా 12 అలా అసైన్ చేస్తామని చూసాను అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటిది, టైప్ నంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్ అని. అంటే ఇది యాక్చువల్లీ నంబర్ టైప్ స్క్రిప్ట్లో ఈ నంబర్ని నువ్వు ఒక స్ట్రింగ్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నావు అని కంప్లైంట్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా ఉంటుంది కోడ్. సో నువ్వు మన ప్రోగ్రామ్లో ఎక్కడైనా మోడిఫై చేస్తుంటే అది ఏ టైప్ మనకి ఆటోమేటిక్గా కంప్లైంట్ చేసేస్తూ ఉంటుంది వేరే వాల్యూస్ వచ్చినేస్తే. సో అక్కడ మనకి ఈ టైప్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నట్టు. సో ఇవి ఇప్పుడు సేమ్ ఈ ఎగ్జాంపుల్ వచ్చి నేను బూలియన్ అని ఇచ్చాను. బూలియన్ నుంచి ట్రూ అని ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా నేను వేరే వాల్యూ ఏమైనా ఇచ్చాను అనుకోండి, సంథింగ్ ఇక్కడ మనకి మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది, టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ బూలియన్ అని. అంటే నేను ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్, బట్ నేను ఒక బూలియన్ వేరియబుల్కి అసైన్ చేస్తాను, అందుకు మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇవి జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్లో ఉండే బేసిక్ టైప్స్, రైట్? అవి మనకి టైప్ స్క్రిప్ట్లో ఉండే బిల్ట్ ఇన్ టైప్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలని నేర్చుకుందాం. ప్లస్ ఇంకా కొన్ని స్పెషల్ టైప్స్ ఆర్ కస్టమ్ టైప్స్ వాటి గురించి కూడా నేర్చుకుందాం.